హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి స్నాక్ రెసిపీ అండి. పిల్లలకి హెల్తీగా ఏదైనా స్నాక్ చేసి పెట్టాలన్నప్పుడు, ఒక 10 నుంచి 15 రోజుల పాటు నిల్వ ఉండాలి అనుకున్నప్పుడు ఇలా స్నాక్స్ ప్రిపేర్ చేయండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కొత్తగా కూడా ఉంటాయండి, పిల్లలు ఇష్టంగా తింటారు. స్నాక్స్ బాక్స్లో పెట్టిస్తే ఖచ్చితంగా ఖాళీ చేసి బాక్స్ తీసుకొస్తారండి. అంత బాగుంటాయి. మరి గోధుమ పిండితో చేసుకునే ఈ ఈజీ అయిన స్నాక్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి. దానికోసం నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి 2 కప్పుల గోధుమ పిండిని తీసుకుంటున్నానండి. మీరు ఏ బ్రాండ్ గోధుమ పిండినైనా వాడచ్చు. ఇక్కడ నేను 2 కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను. దీంట్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకున్నానండి. నెయ్యిని కూడా వేసుకొని మొత్తం ఇవన్నీ కలిసే విధంగా కలుపుకున్నాను. చూడండి, ఇలా కలుపుకున్న తరువాత ఇలా నొక్కితే మనకి పిండిలా అయితే అవ్వాలండి. మళ్ళీ పొడి చేస్తే పొడిలా అవ్వాలన్నమాట. అలా అయిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని, చపాతీ పిండిని ఎలా అయితే కలుపుకుంటామో అలానే కలిపేసుకోవాలండి. చూడండి, చాలా సాఫ్ట్గా ఇలా కలిపేసుకున్నాను కదా. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇప్పుడు మనం పాకాన్ని ప్రిపేర్ చేసుకుందామండి. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే 2 కప్పులు గోధుమ పిండి తీసుకున్నాం కాబట్టి 1.5 కప్ వరకు పంచదార తీసుకున్నానండి. 1 కప్పు వాటర్ కూడా వేసుకున్నాను. వేసుకొని పంచదార మొత్తాన్ని కలిపేసుకోవాలి. పంచదార మొత్తాన్ని కరిగించుకోవాలండి. పంచదార మొత్తం కరిగి ఇలాగా అయిన తర్వాత దీంట్లో మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడిని వేసుకోవాలండి. యాలకుల పొడి వేసుకున్న తర్వాత ఇక్కడ పాకాన్ని చెక్ చేస్తున్నాను చూడండి. మనం ఇలా పట్టుకొని చూస్తే తీగలా ఫామ్ అవ్వాలండి. ఇంకా పాకం అయితే రాలేదు కాబట్టి ఇంకొక 2 నిమిషాలు అయితే మరిగించుకున్నాను. చూడండి, ఇలా తీగలా అయితే వచ్చింది కదా. ఇప్పుడు పర్ఫెక్ట్గా పాకం వస్తున్నట్టే అండి. స్టవ్ ఆఫ్ చేసి పాకాన్ని పక్కన పెట్టేసుకున్నాను. ముందుగా మనం మిక్స్ చేసి పెట్టుకున్న గోధుమ పిండి అయితే పర్ఫెక్ట్గా నానిపోయిందండి. దీంట్లో నుంచి కొంచెం పిండి ముద్దను చేసి ఇలా రౌండ్ బాల్లా అయితే చేసుకోవాలి. ఇక్కడ నేను ఈ ఫ్లోర్ మీదే చేసేస్తున్నానండి. ఫ్లోర్ శుభ్రంగా ఉంటే అలానే చేసేసుకోవచ్చు, లేదంటే చపాతీ బల్ల కానీ పీట కానీ దానిపైన చేసుకోండి. ఇలా పల్చగా అయితే చేసుకున్నాను. చేసుకొని దీన్ని చిన్న చిన్న పీసెస్ లాగా చాక్తో అయితే మనం కట్ చేసుకోవాలండి. మరీ చిన్నవి కాకుండా అలానే మరీ పెద్దవి కాకుండా మన వేళ్ళ సైజ్ గ్యాప్ ఇచ్చుకుంటూ ఇలా కట్ చేసుకోవాలండి. మొత్తం అన్నింటినీ ఇలా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. చూడండి, ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మనకి మంచి షేప్ రావటం కోసం ఫోర్క్ స్పూన్ ఉంటుంది కదండి. నూడిల్స్ తింటూ ఉంటాం కదా, పిల్లలు అయితే నూడిల్స్ తింటారు కదండి. అలాంటి ఫోర్క్ స్పూన్ పైన పెట్టి మనం ఇలా చేసుకుంటే ఒక మంచి షేప్ అనేది వస్తుందండి. నేను చెప్పే కన్నా మీకు వీడియోలో చూస్తుంటే మంచిగా అర్థమవుతుంది అనుకుంటున్నానండి. ఇంకొకటైతే చేసి చూపిస్తాను చూడండి. ఆ ఫోర్క్ స్పూన్ మొత్తానికి పిండిని అప్లై చేసి మనం ఒక సైడ్ నుంచి లాగితే మనకి ఒక మంచి బ్యూటిఫుల్ షేప్ అనేది వస్తుందండి. ఇక్కడ ఇదే ప్రాసెస్లో నేను మొత్తం అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. కొంచెం ప్రాసెస్ అయితే ఎక్కువగానే ఉంటుందండి, బట్ టేస్ట్ బాగుంటుంది. లుక్ వైజ్ కూడా చాలా బాగుంటాయండి. పిల్లలు తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇక్కడ ఇదే ప్రాసెస్లో నేను మొత్తం అన్నీ ప్రిపేర్ చేశానండి. షేప్ చూసారా ఎంత నీట్గా అయితే ఉందో. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ని మంచిగా హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ మంచిగా మరిగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గోధుమ పిండి గవ్వలు అయితే ఉన్నాయి కదండి, వాటిని ఒక్కొక్కటిగా అయితే వేసేసుకోవాలి. చూడండి, మనం ప్లేట్తో మొత్తం అన్నీ ఒకేసారి వేసేస్తే అవి అయితే ఊడి రావండి. ఎందుకంటే మనం గోధుమ పిండి పొడి పిండి వేసి అయితే పామలేదు కదండి చపాతీలాగా, అందుకని ప్లేట్కి అయితే అతుక్కుపోతాయి. ఒక్కొక్కటి చేత్తో తీసుకొని ఈ విధంగా అయితే వేసుకోవాలి. చూడండి, సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి ఫ్రై చేసుకోవాలి. లేదు అంటే పైన కలర్ వచ్చేస్తుంది కానీ లోపలైతే సరిగా కుక్ అవ్వవండి. ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా ఫ్రై చేసుకోవాలండి, మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు.
సిమ్ ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి, లేదంటే బయట కలర్ వచ్చేసి లోపలైతే అస్సలు కుక్ అవ్వవు. మనం తింటున్నప్పుడు కూడా మనకి అలా మెత్తగా తగిలితే తినడానికి కూడా అంత బాగోవండి. ఇప్పుడు మొత్తం అన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోయి ఒక మంచి గోల్డెన్ కలర్ అయితే వచ్చేసాయండి. వచ్చిన తర్వాత వీటిని ఆయిల్లో నుంచి బయటకైతే తీసేసుకుంటున్నాను. చూసారు కదండి, ఈ విధంగా ఆయిల్లో నుంచి బయటకైతే తీసేసుకోవాలి. ఎంత మంచిగా కనిపిస్తున్నాయో చూసారు కదా. ఇక్కడ ఇదే ప్రాసెస్లో నేను మొత్తం అన్నింటిని కూడా ప్రిపేర్ చేసుకున్నానండి. గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, పంచదారతో చేస్తున్నారు మరి హెల్దీ అని ఎలా అంటున్నారని చెప్పి. ఇవి పంచదారతో కాకుండా సేమ్ టు సేమ్ క్వాంటిటీస్ యూస్ చేస్తూ బెల్లంతో కూడా చేసుకోవచ్చండి. నా దగ్గర వీడియో షూట్ చేసేటప్పుడు బెల్లం అవైలబుల్గా లేదు, అందుకోసం మాత్రమే నేను ఇక్కడ పంచదారనైతే యూస్ చేశానండి. ఇప్పుడు పంచదార మొత్తం మనకి కొంచెం గడ్డలు అయిపోయింది. స్టవ్ పైన పెట్టుకొని పంచదారని వేడి చేసుకొని ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ గోధుమ పిండి గవ్వలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ షుగర్ సిరప్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒక 2-3 నిమిషాలు మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. మనకి పంచదార పాకం మొత్తం గవ్వలకైతే పట్టేసి చాలా బాగుంటాయండి, పొడిలాడుతూ వస్తాయి. చూడండి, ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఒక 10 నిమిషాల తర్వాత మీకు చూపిస్తాను. 10 నిమిషాల తర్వాత చూడండి, పంచదార మొత్తం పాకం అయితే ఈ గవ్వలకి పట్టేసింది కదండి. వీటిని ఇక సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. చాలా బాగుంటాయండి. ఒక్కసారి ఈ రెసిపీని మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.